నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని సన్షైన్ స్కూల్ 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆరుమూరు చిన్న బలరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించగా పాఠశాల నిర్వాహకులు మహేందర్, సుమలత ఆయనను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు విద్య కీలకమని పేర్కొన్నారు. ఈ వేడుకలో స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, స్థానిక రాజకీయ నేతలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నమస్కారం. టాస్మా పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుల గారికి, హనుమంత్ రెడ్డి గారికి, మైపల్ గారికి అందరికీ నమస్కారం. సన్షైన్ స్కూల్ 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న స్కూల్ యాజమాన్యానికి, ప్రతి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున విద్యార్థి తల్లిదండ్రులందరికీ నమస్కారం. నేను ఒకటే విషయం చెప్తాను. ఒక పేదవాడి కొడుకు ధనవంతుడు కావాలన్నా, ఒక గుమస్తా కొడుకు ఒక టీచర్ కావాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు కలెక్టర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా విద్యనే ముఖ్యం. విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకచ్చు. విద్య ఉంటే ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు తిరగచ్చు. కావున ప్రతి భవిష్యత్తుకు బాట వేయండి. నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ. శతదా సహస్రధ మనసారా కూడా గట్టిగా చెప్పట్లతో మన ఈ కార్యక్రమాన్ని మనకు మనమే ప్రారంభించుకుందాం. జయ జయ హే జై హింద్. సో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ, మా కార్యక్రమానికి అన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 15లో మన స్కూల్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు 2025కు 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం పూర్తిగా. ఇన్ని దాంట్లో అన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్కూల్ని ఇంత సక్సెస్ చేయడానికి నా టీచర్లు కూడా నాకు చాలా సహకరించారు. మన మండలంలో అన్ని స్కూళ్ళు ఉన్న ఎవరం కూడా ప్రతి స్కూల్ నాకు ప్రోత్సహించి, మా ఉపాధ్యాయులు మాన్సింగ్ సార్ నాకు ఎల్లప్పుడూ నా తోడుండి మా స్కూల్ని మంచిగా నడిపించడానికి నాకు సలహాలు సహకారాలు అందించాడు. సార్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే నేను ఎన్ని విషయాల్లో చాలా
ఆశతోని స్కూల్ను మొదలుపెట్టి 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు 10 సంవత్సరాల సెలబ్రేషన్ నిర్వహించుకుంటున్న సన్షైన్ స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు, అలాగే విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ చెల్మల శ్రీనివాస్ గారు, అలాగే నాతో పాటు ఇతర పార్టీల నాయకులు, మిత్రులు, అలాగే స్టూడెంట్స్, పేరెంట్స్, తల్లిదండ్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా స్కూల్ అంటే పేరెంట్స్కి ఒక భయం. ఫీజు కట్టేటప్పుడు అరే విద్య వ్యాపారం అయిపోయిందని. కానీ విద్య వ్యాపారం కాదు, ప్రతి మనిషికి విద్య అవసరం. విద్య అవసరాన్ని గుర్తించి ఈరోజు గ్రామం నుండి, చిన్న కుగ్రామం నుండి ఢిల్లీ వరకు ఒకే విద్యా విధానం, విద్యార్థులందరికీ ఒకే విద్యా విధానం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్య మీద పెద్ద ఎత్తున ఖర్చులు పెడుతున్నాయి. ప్రభుత్వాలు పెట్టే ఖర్చు ముందు తల్లిదండ్రులు పెట్టే ఖర్చు చాలా చిన్నది. ముఖ్యంగా విద్య గురించి మాట్లాడాలంటే 6వ తరగతి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఇంటర్ కానీ, బీటెక్లు కానీ, పీజీలు కానీ చదివించవచ్చు. చాలా ఈజీ. ఎందుకంటే అందరూ అంతో ఇంతో తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు పుస్తకం ముందేస్తే వాళ్ళే చదువుకోగలుగుతారు. కానీ ఎక్కడైతే ప్రైమరీ స్కూల్స్ ఉంటాయో, సన్షైన్, ఎల్కేజీ టు 7th క్లాస్, ఇటువంటి ప్రైమరీ స్కూళ్ళలో విద్య నేర్పడం అంటే అది చాలా కత్తి మీద సాముతో కూడుకున్న వ్యవహారం. మన పిల్లల్ని మనమే సాగుకోలేక, నేర్పలేక తంటాలు పడుతున్నటువంటి వయసు ఉన్న పిల్లల్ని వాళ్ళు విద్య నేర్పి ఒక ప్రయోజకుడికి పునాది దారి చూపించే వ్యవస్థ ఈ ప్రైమరీ వ్యవస్థ. ఇలాంటి ప్రైమరీ వ్యవస్థలో ఫీజులు చాలా తక్కువనే ఉంటాయి. మనం బాధపడతాం, కానీ వాళ్లకు చెల్లించే ఫీజులు అసలు పెద్ద ఖర్చు కాదు, అదొక లెక్క కూడా కాదు. ఎందుకంటే చాలామంది టీచర్సు స్కూల్ రెంట్ కిరాయిలు, అలాగే ఇతర ఖర్చులతో సహా లెక్క పెట్టుకుంటే మనం పిల్లల మీద పెట్టే ఖర్చు చాలా తక్కువ. ముఖ్యంగా పేరెంట్స్కు నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి వ్యక్తికి చదువు ఎంత అవసరం అంటే, ఈరోజు అమెరికాలో జరుగుతున్నది కూడా మనం ఫోన్లో చూసే స్థాయికి వచ్చినాం. బస్ ఎక్కాలంటే చదువు కావాలి, బ్యాంకుకి వెళ్ళాలంటే చదువు కావాలి, ఏ పని చేయాలన్నా చదువు అనేది చాలా అవసరం. మరి కొంత కష్టమైనప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళలో కొంతమంది ఇష్టపడక చదివించలేకపోయినా ప్రైవేట్ స్కూళ్ళలోకి వచ్చి చదివించేటప్పుడు కొంత కష్టమైనా ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి